హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనందరం నువ్వు పెద్ద సైకో అని అట్లా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం కదా. ఇవాళ సైకాలజీ గురించే మాట్లాడటానికి నేను వచ్చేసాను. మరి సైకాలజీలో మొత్తం 5 రకాలు ఉన్నాయి. సోషల్ సైకాలజీ, జనరల్ సైకాలజీ, ఇండస్ట్రియల్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, అబ్నార్మల్ సైకాలజీ. అబ్నార్మల్ సైకాలజీలో అబ్ నార్మల్ సైకాలజీ. ఈ నామ్கிறது గ్రీక్ వర్డ్. అంటే నార్మ్ అంటే స్కేల్లో మనం ఏం చేస్తామంటే ఒక బిల్డింగ్ ఇప్పుడు నార్మ్స్ అన్ని సరిగ్గా ఉన్నాయి లేదా అంటే సరిగ్గా లేని దాన్ని అబ్నార్మల్ అంటాం. ఈ అబ్నార్మల్లో మనుషులు రోప్లో ఒక రంగా ఉంటారు, బయటకు వచ్చినప్పుడు ఒక రంగా. ఇంట్లో రోప్లో ఉన్నప్పుడు వాళ్ళ బిహేవియర్ ఒక రంగా ఉంటుంది, బయటకు వచ్చినప్పుడు ఇంకో రంగా ఉంటుంది. ఇది ఎన్ని అంటే కాంప్లెక్స్లో ఏంటంటే ఒక రంగా వాళ్ళు ఒరిజినాలిటీని బయట పెట్టడం అనేది ఉంటుంది. ఈ కాంప్లెక్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 9 రకాలు అనుకోండి. సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నెపోలియన్ కాంప్లెక్స్, నార్సిస్ట్ కాంప్లెక్స్, సినిక్స్ కాంప్లెక్స్, ఓడిపస్ కాంప్లెక్స్ అని, టార్టైస్ కాంప్లెక్స్, పీకాక్ కాంప్లెక్స్, పీపింగ్ టామ్ కాంప్లెక్స్ అని చెప్పి ఇలా రకాలు ఉంటాయి. ఈ రకాలన్నీ ఏంటప్ప అంటే సుపీరియర్ అంటే మనకు ఉన్నది లేనట్టు అన్ని మనని ఒక రంగా డామినేట్ చేసి పడేయటం సుపీరియారిటీ కాంప్లెక్స్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఎంత ఉన్నా ఇక ఒదిగి నాకేం తెలియదు అన్నట్టు ఒక రంగా తను లో చేసుకోవటం అనేది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నెపోలియన్ కాంప్లెక్స్ అంటే తనకి ఎదురు వచ్చిన వాడిని ఎవరు ఇది కాకుండా ఉండటానికి తనే హీరోలాగా సృష్టించుకోవటానికి నెపోలియన్. ఇట్లా నెపోలియన్ చూడంగానే మన అనుకోగానే చాలా పెద్ద వీరుడు తీరుడు అన్నట్టు బడా పర్సనాలిటీ ఉన్న నెపోలియన్ చాలా హైట్ తక్కువ ఉన్నాడండి, పొట్టాడు. సో అలా నెపోలియన్ కాంప్లెక్స్. హిట్లర్కి ఏంటంటే బయట ఉన్నప్పుడు చాలా సుపీరియర్గా హరాస్మెంట్ చేసుకున్నాడు, కానీ తను ఇంటర్నల్గా ఏంటంటే తన లోగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉండేవాడు హిట్లర్. సో నార్సిస్ కాంప్లెక్స్ ఇది అన్నీ అంటే ఘోరంగా ఉన్నది లేనట్టు అట్లా సృష్టించుకోవటం, అందం గురించి ఎక్కువ అబ్దాలు ముందు కూర్చొని అందంగా కనిపించడం, ఇది ఎక్కువ జెంట్స్లో ఉంటుంది. సినిక్స్ కాంప్లెక్స్ అంటే వీళ్ళంతా కొంత సాడిస్టిక్ కింద ఉంటారు. పక్కన వాళ్ళని ఏది ఎదుగనియరు, వాళ్ళ గురించి ఎక్కువ కంటిన్యూస్గా ఎవరో గురించి ఏదో ఒకటి బ్యాడ్గా చెప్పుకొని వాళ్ళందరూ సృష్టించడం మీదని సినిక్స్. ఈ ఒడిపస్ కాంప్లెక్స్ ఏంటంటే బాగా వీళ్ళందరితో మోస్ట్ డేంజరస్ ఫెలోస్ ఉంటుంటారు. అంటే ఎప్పుడో అనుమానం, పక్కన వాళ్ళ గురించి ఏదో చెప్పటం. ఈ టార్టైస్ కాంప్లెక్స్ ఏంటంటే ఎంత ఉన్నా బయటకి ఏం ఎక్స్పోజ్ చేయకుండా తన ఏదో ఇంకా టాలెంట్ ఉన్నా కూడా ఇది చేయకుండా ఉండటం. పీకాక్ కాంప్లెక్స్ అనేది కొద్దిగా అబ్నార్మల్. వాళ్ళంటే ఏదో అన్ని మన వాళ్ళ చేతిలోనే ఉన్నట్టు జరుగుతున్నట్టు చెప్తే పీకాక్ కాంప్లెక్స్ అంటారు. పీపింగ్ టామ్ కాంప్లెక్స్ ఇది ఏంటంటే పక్కన వాడు ఏం చేస్తున్నాడు, వాడి ఇంట్లో ఏం జరుగుతుంది, వాడు ఫోన్లో ఏం చూస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇదన్నీ అంటే ఒక రంగా పక్కన వాడిని ఎంతసేపు స్పై చేసుకున్న వాళ్ళని పీపింగ్ టామ్ కాంప్లెక్స్ అంటాం. ఇలా ఇన్ని కాంప్లెక్స్ని పెట్టుకొని మనిషి బతుకుతున్నాడు. ఏ కాంప్లెక్స్ లేకుండా నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు నీలాగానే ఉండు, ఇలా ఇన్ని సైకో వాళ్ళ దగ్గర మనకెందుకమ్మా పని? ఓకేనా? ఎంత ముద్దుగా ఉన్నావు అలా ముద్దుగానే ఉండు, నీవు నీలాగా ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటావు. ఇలా సైకో వాళ్ళతో చేరినప్పుడు ఇంకా సైకో దానిలాగా అవుతావు. నువ్వు సైకో అవటం నాకు ఇష్టం లేదు. ఓకే.